తెలంగాణలో అడ్డమైన వాళ్ళు మరి యొక్క కేసీఆర్ సీఎం అని గుర్తించక మరి అడ్డగోలు అయినటువంటి బూతులు మాట్లాడే మరి ఏం చేసిండో అని చెప్పు అనే ప్రశ్నించే మిత్రులకు నేను ఒకటే మనవిస్తున్న మిత్రులారా, మరి కేసీఆర్ ఏం చేసిండో ఆ పెద్ద మనిషిని పట్టుకొని మీకు లెక్కలేని అటువంటి ఒక నోటికొచ్చినటువంటి బూతులు ఇచ్చే మిత్రులకు నేను ఒకటే మనవేస్తున్నా. మరి రైతన్న మొక్కను ఈ విత్తనం వేసి మొక్కను పెద్ద వేసి మార్కెట్లకు కొండపోయినప్పుడు మార్కెట్లో గిట్టుబాటు రేటు లేనప్పుడు మరి అవి వేసిన తర్వాత డబ్బులు వస్తాయో లేని గ్యారంటీ లేనటువంటి ఒక రైతన్నకు మరి సౌకారి బాకీ ఇచ్చిన తర్వాతనే రైతు బతుకుతాడని ఆలోచించి లోతుగా మరి అటువంటి ఉన్న కష్టాలున్న రైతుకు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు ఆలోచించి 4,000 ఎకరానికి 4,000 సాయం అందించినటువంటి ఒక ఘనత మన కేసీఆర్ది అని ఘనంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు మిత్రులారా. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ గవర్నమెంట్ యొక్క మిత్రుడిని కేసీఆర్ నాయకుడిని విమర్శించితే మీరు గమనించిన మిత్రులారా, రైతన్న యొక్క కడుపు కొట్టిన వాళ్ళైతారని ఈ సమాముఖంగా నేను మనవి చేస్తూ మీకు అయినటువంటి వాళ్ళ బిడ్డలు చల్లగుండాలంటే అప్పుడు ఆలోచించి వాళ్ళ ఒడిలో వాళ్ళ బిడ్డ చల్లగుండాలంటే అకౌంట్లో పైసలు ఉండాలని అప్పుడు ఆలోచించి 1,16,000 అకౌంట్లో వేసినటువంటి ఒక మిత్రుడు మరి మన కేసీఆర్ అని తెలియజేస్తున్న మిత్రులారా మీకు. అదేవిధంగా మన గూడెం తండలో మంచి ఒక పెద్ద పల్లెటూర్లలో కూడా నీళ్లు రాని వెడలా మరి ఎందరో మంది రోడ్డు పొంటి బోరింగ్ల కాడ మరి బాత్రూమ్లు చేయబట్టి నీళ్లు చక్కగా పోయాక ఆ యొక్క నేలలు బరబరి పారడం లేక మరి సతమతమవుతున్నటువంటి వేడల ఆలోచించి మరి ఖర్చయినటువంటి యొక్క పథకాన్ని మిషన్ భగీరథను మరి వాళ్ళకు నీళ్ళు అందజేసి మరి ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పుకోవచ్చు మిత్రులారా. మరి అదేవిధంగా మరి రైతన్న కష్టం చేసి పెట్టుబడి పెట్టి మరి పంట నోటికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతే కరెంటు సప్లై లేకుంటే సతమతమవుతున్నటువంటి ఒక సమయంలో వాళ్ళ కష్టం చూడలేక మరి గవర్నమెంటు తన యొక్క 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఒక ఘనత ఎవరన్నా ఉన్నారంటే మన కేసీఆర్ అన్నారని చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇటువంటి పథకాలు పనులు మరి ప్రజల్లోకి ఎన్నో రకాలైనటువంటి ఒక సాయం అందించి మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము మరి అప్పుడు ఎంతో కష్టాలున్నప్పుడు తనతో పాటు ఎన్నో సంస్థలు సాయం చేసి తన యొక్క ముందటుండి మేటిగా నడిపించి ఈ యొక్క తెలంగాణను సాధించుకున్నటువంటి ఒక స్వేచ్ఛ మరి ఇలా మనకు మాట్లాడుతున్నటువంటి హక్కు మన కొలువులు మనకు, మన జాబులు మనకు, మన పని మనకేనని గుర్తు చేసి మరి పోరాడి తెచ్చినటువంటి ఘనత ఎవరు ఉన్నారంటే మన కేసీఆర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు మిత్రులారా. అందుకనే ఇక ముందు పొడుపు కథలేసేటోళ్ళు అతను చూసి నేర్చుకోండి, కానీ అతని పట్ల అనంత హక్కు మీకు ఒక ఉన్నాడంటే అతని కన్నా మించి ఒక పనులు చేసి అతన్ని తిట్టండి, దానికి ఒప్పుకుంటాం. కానీ అడ్డదిడ్డం 5 సంవత్సరాల పిల్లగాడు లెక్క అర్థమైనట్టు మాట్లాడితే బుడ్డర్ ఖాను లెక్క సమాజానికి మంచిది కాదు. మీరు గమనించాలని ధన్యవాదాలు తెలియచ్చు.